వర్పూరు గ్రామానికి చెందిన లావణ్యపై అత్యాచారానికి పాల్పడిన నారప్ప, మధు కఠినంగా శిక్షించాలని వారిద్దరిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి డిమాండ్ చేశారు. కర్నూలు పట్టణంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల ఐక్య వేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ, కోడుమూరు మండలం వర్పూరు గ్రామానికి చెందిన లావణ్య తండ్రి గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ కొరకు కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య చికిత్సలు పొందుతున్న సమయంలో సంరక్షకురాలిగా తల్లి, అన్న కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లోనే ఉండడంతో ఇంటి దగ్గర లావణ్య ఒంటరిగా ఉంటుంది. ఆ సమయంలో నారప్ప గారి మధు అదునుగా చూసుకొని ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. కొన్ని రోజుల తర్వాత లావణ్యకు తీవ్ర కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు డాక్టర్ని సంప్రదించడంతో డాక్టర్ లావణ్యకు కడుపు నొప్పి కాదని పురిటి నొప్పులుగా నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. లావణ్యను ఆరా తీయగా నారప్ప గారి మధు భయభ్రాంతులకు గురిచేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పడంతో వెంటనే స్థానిక కోడుమూరు పోలీస్ స్టేషన్లో లావణ్య తల్లి ఫిర్యాదు చేసింది. ఇప్పటి వరకు న్యాయం జరగలేదని అన్నారు. తూతూ మంత్రంగా గ్రామ పెద్దల సమక్షంలో లావణ్యకు నారప్ప గారి మధుకు వివాహం జరిపించినా ఎలాంటి న్యాయం జరగలేదని తెలిపారు. లావణ్యకి న్యాయం జరగకపోతే కోడుమూరు పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున మహిళలతో ధర్నా కార్యక్రమాలు చేపడతామని వారు అన్నారు. ప్రయత్నం చేస్తే అక్కడ డాక్టర్లు, నర్సులు ఆ లక్ష్మీదేవిని అరిచి తల్లికి కానీ బిడ్డకు కానీ ఏదైనా జరిగిందంటే మీ మీద కేసులు పెడతామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులను పిలిపించి వీళ్ళకు ప్రొటెక్షన్ ఇచ్చి కోడుమూరు పోలీసులకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎవరి వలన వచ్చినటువంటి ఈ ప్రెగ్నెన్సీ నాకు సంబంధం లేదు అంటూ పెళ్లి చేసుకున్నటువంటి భర్త పెద్ద మనుషుల పంచాయతీ చేసి 7/1/2025 జనవరిలో 5 లక్షల రూపాయలు నష్టపరిహారంగా ఈ అమ్మాయితో కట్టించుకొని వాళ్ళు పెద్ద మనుషుల సమక్షంలో విడాకులు తీసుకున్నారు. ఆ 5 లక్షల రూపాయలు కూడా తల్లి 2.5 లక్షల రూపాయి, ఎవరైతే ఈ అమ్మాయి మీద అత్యాచారం చేసినాడో ఆ అబ్బాయి తండ్రి 2.5 లక్షల రూపాయలు కలిపి 5 లక్షల రూపాయలు పెళ్ళి చేసుకున్నటువంటి భర్తకు కట్టి విడాకులు తీసుకోవడం జరిగింది. విడాకులు తీసుకున్నాక అత్యాచారం పలుమార్లు చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మధు, ఆ మధును కోడుమూరు పోలీసులు కస్టడీలోకి తీసుకుంటే వెంటనే ఊర్లో తండ్రి ఇంకా కొంతమంది వ్యక్తులు కలిసి లేదు అమ్మాయికి పెళ్లి చేస్తామని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకుపోయి గుళ్ళో పెళ్లి చేయడం జరిగింది, తాళి కట్టడం. అది కేసు కాకోకుండా మాత్రమే తాళి కట్టారు, కానీ ఈ రోజు వరకు ఆ అమ్మాయితో అబ్బాయి సంసారం చేసింది లేదు. అంటే పోలీసులు ఒక మహిళకు జరిగినటువంటి అన్యాయం మీద కేసు కట్టి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా వదిలేస్తారా అని నేను అడుగుతా ఉన్నా కోడుమూరు పోలీసులను. ఈరోజు బాధితురాలు 3 నెలల నుంచి కోడుమూరు పోలీస్ స్టేషన్కు తిరుగుతూ ఉందంట. అమ్మాయి నిన్ననే మమ్మల్ని అప్రోచ్ అయింది న్యాయం చేయమని. నేను జిల్లా పోలీస్ యంత్రాంగం, ఉన్నత యంత్రాంగం